ఒక రాక్షసి సీతకి రాముడికి గొడవ పెట్టాలని చెప్పి ఒక మామూలు ఆడదాని వేషంలో సీత దగ్గరికి వచ్చింది. తనతో ఏం చెప్పిందంటే, ఈ వనవాసంలో నీ భర్త ప్రతి ముని దగ్గర గొప్ప గొప్ప అస్త్రాలు అభ్యసిస్తున్నాడు. ఇలా అస్త్రాలను అభ్యసించడం వల్ల ఆయనలో కిరాతక వృత్తి పెరుగుతుంది. ఉదాహరణగా ఒక కథ చెప్పింది. ఒక ముని ఒక బ్రాహ్మణుడికి ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక అస్త్రాన్ని ఇచ్చాడు. ఆ అస్త్రంతో అతడు మొదటగా ఒక జంతువుని చంపాడు. తర్వాత 2 జంతువులను చంపడం మొదలుపెట్టాడు. తర్వాత అస్త్రాలు పెరిగే కొద్దీ ఎక్కువగా జంతువులు చంపుతుంటే వచ్చే ఆనందాన్ని అనుభవించడం నేర్చుకున్నాడు. ఆ విధంగా ఎక్కువ అస్త్రాలు వచ్చే కొద్దీ ఎక్కువ జంతువుల్ని చంపుతూ కిరాతక ఆనందం పొందేవాడు. ఈ విధంగా నీ భర్త కూడా ఎక్కువగా అస్త్రాలు నేర్చుకోవడం వల్ల అలాంటి కిరాతక వృత్తి వస్తుంది. ఇటువంటి అస్త్రాలు నేర్చుకోవద్దని చెప్పు అని హితబోధ చేసినట్టు చేసింది. ఇది విన్న సీతాదేవి ఏం చేసిందో తెలుసా? వెంటనే ఆమె చేయిని గట్టిగా పట్టుకుంది. మరుక్షణంలో ఏమైందంటే, ఎవరు నువ్వు, నిజం చెప్పు అనింది. అప్పుడు అది, నేను ఒక రాక్షసిని, నన్ను వదులు అని చెప్పింది. నువ్వు చెప్పిన దాని గురించి నాకు భయం లేదు. ఎందుకంటే నా భర్త నాకు ఎప్పుడో మాటిచ్చాడు, వీటిని సొంత లాభాలకు కాకుండా ప్రజలకు ఉపయోగిస్తానని. వేరే వాళ్ళకు ఉపయోగపడడానికి అస్త్రాలు ఉపయోగిస్తాను తప్ప తన సొంత అవసరాలకి, తన సొంత పని కోసం ఎప్పుడు ఈ అస్త్రాలను ఉపయోగించను అని చెప్పాడు. నీకింత బలం ఎలా వచ్చింది అని అడగ్గా, చిన్నప్పుడు ఆడుకుంటూ అలా తోస్తేనే శివధనస్సు అంత దూరం వెళ్ళింది. నా బలం గురించి నీకు తెలియదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఋషుల ఆశ్రమం కాబట్టి నీకు ఎటువంటి హాని కలగకుండా వదిలేస్తున్నానని చెప్పింది. ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.